ఏ దైవ సేవకుడైతే నీకు బాప్తిసం ఇచ్చారో, ఏ దైవ సేవకుడైతే శరీరాన్ని రక్తాన్ని విరచి నీ చేతిలో పెడుతున్నారో, ఏ సేవకుడైతే నీ గుమ్మాన్ని తొక్కి నీ గుమ్మములో ఉన్న ఆ దోషం పరిహరించబడేటట్లుగా చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడో, ఏ దైవ సేవకుడైతే నీ తల మీద హస్త నిక్షేపణ చేసి నిండు మనస్సుతో నిన్ను ఆశీర్వదిస్తున్నాడో, ఆ సేవకుని గురించి నువ్వు ఎక్కడైనా సణిగితే, ఆ సేవకునికి విరోధంగా నువ్వెక్కడైనా గొణికితే అవి ఆకాశమందున్న దేవుని యొద్దకు చేరతాయి. ప్రైజ్ ద లార్డ్. సింహాసనమందున్న దేవుని యొద్దకు వెళ్తాయి. మోషేను గురించి వారు సణిగిన విధానం దేవునికి చేరింది. దేవుడు మాట్లాడుతూ అంటారు, ఇశ్రాయేలీయులు సణిగేదంతా వారు తమ గుడారములలో తమ పాళెములో సణుగుతూ ఉన్నారు, కానీ గుడారములో వారు సణిగిన ఆ విధానం ఆకాశమందున్న దేవునికి వినబడింది. ప్రైజ్ ద లార్డ్. పాట పాడతాం కదా, నీవు లేని చోటేది, నీవు వినని మాటేది అంటే ఆయన అన్నీ వింటాడు. ఇందులో ఒక్క మాట చెప్తాను, ఘాటుగా ఉంటుంది. బైబిల్లో ఏముందంటే, సణిగితే వాళ్ళు అరణ్యములో రాలిపోయారట, ఆకులు రాలినట్లుగా. అంటే వారు కనానుకు వెళ్ళలేదు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారు స్వతంత్రించుకోలేకపోయారు. ఆనాడు ఐగుప్తు నుండి కనానుకు వెళ్తూ మార్గ మధ్యములో సణిగినందువలన వారి గమ్యానికి చేరుకోక మునిపే అరణ్యములో రాలిపోయినట్లుగా ఈ లోకమనే ఐగుప్తులో నుండి పరలోకమనే కనానుకు మనం బయలుదేరాం. ఈ మార్గ మధ్యములో సంఘము గురించైనా, సేవకుని గురించైనా, దేవుణ్ణి గురించైనా, ఉపదేశాన్ని గురించైనా నువ్వు ఎక్కడైనా సణిగితే కనానుకు పోల్చబడిన ఆ పరలోక రాజ్యాన్ని చేరక మునిపే రాలిపోయే ప్రమాదం ఉందని క్రీస్తు వాత్సల్యాన్ని బట్టి బ్రతిమలాడుతూ సణుగులు సంశయములు మాని నిర్మలమైన మనస్సాక్షితో భక్తి చేయాలని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను.